పెద్ద పెద్దోళ్ళ ఆలోచనలు ఎప్పుడు పెద్దగానే ఉంటాయి. అందుకే ఇవాళ అమెరికా దునియాలనే పెద్ద దేశం అయింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను ఏలి సాయిగతోటి ఆజ్ఞలు పెడుతున్నది. గంత తాకతున్నది మరి అమెరికాకు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, అబ్బో మొత్తం ఈయన నాతోటే చెప్పిద్దాం అనుకుంటుర్రా? కుదరది. ఇగో మా వాళ్ళు చెప్తున్నారు, మీరేనుండ్రి. మన కేసీఆర్ సారు వచ్చే నెల అమెరికా పోతున్నాడు. అసలుకైతే సారు ముఖ్యమంత్రి కాగానే తొలుత పెద్ద దేశం అమెరికాకే పోదాం అనుకున్నాడు. కానీ అప్పుడు వీలు కాలేదు సార్కు. మొసమర్రని బిజీగా ఉండే అప్పట్లో. ఇక ఇప్పుడు జర ఎక్కడి పనులు అక్కడ చక్కదిద్దినాక నిమ్మలమైంది ఇక సారు. అందుకే కొంచెం ఈల్ చేసుకొని వచ్చే నెల అమెరికాలో అడుగు పెట్టబోతున్నాడు మన సీఎం సారు. ముందుగాల సారే అమెరికా అధ్యక్షుడు ఒబామా సార్ను మన హైదరాబాద్ కు పిలవాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమనిపించిందో ఏందో కేసీఆర్ సారే వాళ్ళ దేశానికి పోవాలని అనుకున్నాడు. ఇక మన సారు సీఎం అయినాక అందరూ ఒక్క తీరుగా రమ్మని పిలిచిన వాళ్ళే. కానీ సారే సొంతంగా ఏడికి పోలే. ముందుగాల దేశంలో ఎవరిని పిలవకుండా కేసీఆర్ సార్నే సింగపూర్ వాళ్ళు పిలిచిండ్రు. అట్లనే పక్క పంటున్న మలేషియా కూడా పోయి వచ్చిండు. ఇక మొన్ననే చైనా దేశపు వాళ్ళు కూడా మా దేశం రావాలని ఇంటికి వచ్చి మరీ కోరే. ఇట్లా రోజు రోజుకు సార్ మీద కాయిష్ పడే దేశపు వాళ్ళు బాగా మంది ఉంటున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ సారే పని కట్టుకొని అమెరికా పోతున్నాడంటే దానికో అర్థం పరమార్థం ఉన్నదులా. అమెరికాలో మన తెలుగోళ్ళు తెలంగాణ వాళ్ళు బాగా మందే ఉన్నారుగా. ఇక మొన్ననే కొత్తగా కంపెనీలు పెట్టేటోళ్ళ కోసం ఇట్లా విమానం దిగి అచ్చుడే ఆలస్యం. అట్లా కంపెనీలు పెట్టేదానికి భూమి జాగిచ్చి అన్ని సౌలతులతోటి పర్మిషన్ ఇచ్చేదానికి సర్కార్ తయారుంటదని చట్టం తెచ్చిండు కదా సారు. ఇక దాన్ని చూపించి కంపెనీలు పెట్టేటోళ్ళని ఇడికి పిలుస్తాడు. ఇక అట్లనే మొగులు నాకే బిల్డింగులు కట్టే పని ఎట్లాగో ఉన్నది. పనిల పని ఆడున్న ఏదన్నా మంచి డిజైన్ చూసి రావచ్చు. వీలైతే ఒబామాను కలిసి మంచి చెడ్డ అరుచుకోవచ్చు. ఇక తెలంగాణకు అమెరికాకు తేడా ఏందో తెలుసుకొని మన రాష్ట్రాన్ని కూడా అట్లనే చేసేదానికి ఇంకిన్ని బందోబస్తు ప్లాన్లు వేయవచ్చు. ఇగో ఇట్లా అన్ని పనులు చేసేదానికి సార్ అమెరికా పోతున్నాడని చెప్తున్నారు తెలిసినోళ్ళు.